ఆదిలాబాద్ జిల్లా బోధ్ అంబేద్కర్ చౌరస్తాలో సోయా రైతులు ఆందోళనకు దిగారు. చేతికొచ్చిన సోయా పంటను 20 రోజుల క్రితం మార్కెట్ యార్డ్ తరలించి తేమ లేకుండా ఆరబెట్టినా ఇంతవరకు కొనుగోళ్లు ప్రారంభించలేదు. పంట నిల్వలు పేరుకుపోయి స్థలం లేక మిగిలిన రైతులు పంటను తేలేకపోతున్నారు. సోయా పంటకు కాపలా కాసుకుంటూ రబీకి పంట సాగు చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన చెందారు. వెంటనే సోయా పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ రైతుల వెంటనే మా సోయలు మేము వారం రోజుల ఇక్కడ తెచ్చి పోసినాము. మరి మక్కలు కొంటామంటున్నారు. మక్కలు అయితే ఇప్పటిదానికైతే మక్కలు రాలేదు. మక్కలు రావడానికి నెల రోజులు పడుతున్నాయి. మళ్ళీ అవి ఎండాయి. ఇప్పుడు నిలువు మీని ఉన్నాయి. ఇంకా కోతలు కోస్తున్నారు. అవి ఎండడానికి టైం పడతాయి. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు వచ్చి ఇక్కడ సోయలు మొత్తం మార్కెట్లో ఆల్రెడీ రెండినాయి ఉన్నాయి. మరి జాగలేదు మాకు. ఇప్పుడు కొంటే ఇప్పుడు మాకు ఇప్పుడు కొనేటట్టు ఛాన్స్ కూడా ఉన్నది ఇక్కడ. మరి మక్కలు కొంటమంటే ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు ఈ సోయలు ఏం చేయాలి? మేము ఎన్ని రోజులు మేము ఇక్కడ వండాలి. మరి మా చేనులో మేము ఏమైనా దున్నుకోవాలా? మరి మా చేనులో ఏమైనా పంటలు వేసుకోవాలా? మరి ఉన్నాయైతే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మార్కెట్లో మొక్క మీద అయితే కొనాలి కదా. అవి కొంటే అవి కొనుక్కొని ఇవి కొనుక్కొని మేము అద్దంటలేము. కానీ అవి ఇప్పుడు ఉన్నాయైతే కొనాలి కదా. ఇవి అవి వచ్చిన తర్వాత మాత్రం అవి కొనాలి. మేము అద్దంటలేము. కానీ అవి ఇప్పుడు మార్కెట్లో లేవు అవి. కాబట్టి సోయాలు కొనండి దయచేసి. మాకు ఇబ్బంది పెట్టకుండా మా రైతులకు మమ్మల్ని కొంచెం. మాది ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం బుద్దికొండ గ్రామ రైతునం. ఇక్కడ నేరేడుగొండ సొసైటీలో సోయలు పోసి దగ్గర 15 రోజులు అవుతుంది. ఇక్కడ ఇప్పటికీ ఎవరు వచ్చినో లేరు, చాలు చేసుడు లేదు, ఏం లేదు. వాళ్ళని అడిగితే మాకు ఇక్కడ డేట్ రాలే అంటున్నారు. కానీ మాదేమో ఇప్పుడు రబ్బీ పెట్టడానికి టైం అయింది. రబ్బీ పెట్టాలా, ఇటు సోయాబీన్ చూడాలా, మాకు ఏం అర్థమైతే లేదు. కనీసం వీళ్ళు పారీలు ఇమ్మంటే కూడా మీరు డోర్ తెమ్మన్నారు. ఇప్పుడు డేట్ రాలేని వాళ్ళు అంటున్నారు. ఇక్కడ కనీసం సీసీ కూడా కరెక్ట్ లేదు. వర్షం పడితేనేమో మొత్తం ఇక్కడ కింద నీళ్ళు అవుతున్నాయి. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి తొందరగా చాలు చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటాం. ఎవరిని అడగానో మాకు ఏం అర్థమైతే లేదు. వర్షం పడితే మొత్తం ఇట్లా మొగులైందంటే పరేషన్ అవుతుంది. తీస్తేనేమో ఎండ కారుతేనే తీస్తున్నాం, మళ్ళీ మొగులైతుందంటే అప్పుడు ఉన్నది. అది పరేషన్ ఉన్నది. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి తొందరగా చాలు చేయాలని కోరుకుంటున్నాం. మాది ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం బుద్దికొండ గ్రామం. రైతుల కష్టాలు చూడండి. మేము 15 రోజులు ఇక్కడనే ఉంటున్నాం. సోయాబీన్ ఎలా ఎవరు కొంటలేరు. మాకు ఇప్పుడు చేనులకు వెళ్దామంటే ప్రాబ్లం అవుతుంది. డైలీ ఇక్కడ వర్షాలతోటి పొద్దున సాయంత్రం వరకు బాగా కష్టపడుతున్నాం. మేము రబ్బీ వేయడానికి బాగా టైం దొరుకుతలేదు. ఇప్పుడైనా తొందరగా ఈ సోయాబీన్ కొనే ప్రయత్నం చేయండి. ఇది రైతుల కష్టాలు చూడండి. మేము 15 రోజులు ఇక్కడనే ఉంటున్నాం. సోయాబీన్ ఎలా ఎవరు కొంటలేరు. మాకు ఇప్పుడు చేనులకు వెళ్దామంటే ప్రాబ్లం అవుతుంది. డైలీ ఇక్కడ వర్షాలతోటి పొద్దున సాయంత్రం వరకు బాగా కష్టపడుతున్నాం. మేము రబ్బీ వేయడానికి బాగా టైం దొరుకుతలేదు. ఇప్పుడైనా తొందరగా ఈ సోయాబీన్ కొనే ప్రయత్నం చేయండి. ఇది రైతుల కష్టాలు చూడండి. మేము 15 రోజులు ఇక్కడనే ఉంటున్నాం. సోయాబీన్ ఎలా ఎవరు కొంటలేరు. మాకు ఇప్పుడు చేనులకు వెళ్దామంటే ప్రాబ్లం అవుతుంది.